షెహర్జాద్ తన కథలను 1001 రాత్రులు చెప్పింది అని అనుకున్నాం కదా. అందులోని కొన్ని కథలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తొందరపాటు తీర్పు, ఒక యాపిల్ కథ. బాగ్దాదును ఖలీఫా హారున్ అల్ రషీద్ పాలించేవాడు. ఒక రాత్రి తన వజీరైన జాఫర్తో, మనం ఈ రాత్రి నగరంలోకి వెళ్లి గవర్నర్లు, వలీలు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఎవరిమీదైనా ఫిర్యాదులు ఉండే పక్షంలో వాళ్లను తప్పక తొలగిస్తాను అన్నాడు. ఖలీఫా జాఫర్, అంగరక్షకుడు మస్రూర్ నారువేషాలు వేసుకుని బాగ్దాద్ వీధుల వెంట సంచారానికి బయలుదేరారు. ఒక చిన్న బొందిలో వారికి ఒక ముసలాడు కనిపించాడు. వాడు తన నెత్తిన ఒక చేపల బుట్ట పెట్టుకుని చేతిలో ఒక కర్ర పట్టుకుని వెళుతూ ఉన్నాడు. ఖలీఫా జాఫర్తో, ఈ పేదవాడి అవతారం చూడగా తీరని దరిద్రంలో ఉన్నట్టున్నాడు అని ముసలాయన్ను సమీపించి, నాయనా, నీ వృత్తేంటి అని అడిగాడు. దొరా, నేను చేపలు పట్టేవాణ్ణి, ముసలివాడిని, పెద్ద కుటుంబం కలవాణ్ణి, మధ్యాహ్నం నుంచి శ్రమపడుతున్నాను. అల్లా దయతల్చి నా బిడ్డలకు పట్టెడు కూడు దొరికేటట్టు కూడా చేయలేదు అన్నాడు ముసలాడు. మాతో పాటు టైగ్రిస్ నదికి వచ్చి నాకోసం మరోసారి వల వేస్తావా? నీ అదృష్టం పరీక్షించుకో అంటాడు ఖలీఫా. వలలో ఏం పడినా 100 దీనారాలు ఇస్తాను అన్నాడు. ముసలాడు సంతోషంగా వాళ్ల వెంట నదికి తిరిగి వచ్చి వలవేసి కొద్ది క్షణాలలో ఒక బరువైన పెట్టెను పైకి తీశాడు. తాళం వేసి ఉన్న ఆ పెట్టె చాలా బరువుగా ఉన్నది. ఖలీఫా ఇచ్చిన 100 దీనారాలు సంతోషంగా తీసుకుని ముసలాడు వెళ్ళిపోయాడు. జాఫర్, మస్రూర్ కలిసి ఆ పెట్టెను రాజభవనానికి మోసుకొచ్చారు. అది తెరిచి చూడగా పెట్టె లోపల ఖర్జూరపు ఆకులతో వల్లిన పెద్ద బుట్ట ఉన్నది. దాని మూతి ఎర్ర తాళ్లతో కట్టి ఉన్నది. ఈ తాడును కోసేసరికి బుట్టలో మొదట ఒక తివాచి, దాని కింద ఒక ఆడదాని మేలి ముసుగు, తరువాత తెల్లగా పాలిపోయి ఉన్న స్త్రీ శవం కనిపించాయి. ఆ శవం ముక్కలు ముక్కలుగా నరికి ఉన్నది. ఇది చూసిన ఖలీఫా మొదట రోదించి, తరువాత పట్టరాని ఆగ్రహంతో జాఫర్ కేసి అరుస్తూ, వజీర్, నా నగరంలో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్య చేసిన హంతకుడిని చూస్తేగాని ఊరుకోను. ఈమెను హత్య చేసిన వాడిని తీసుకురాకపోయావో నీ తల కోట గుమ్మానికి కడుతాను అని అన్నాడు ఖలీఫా. జాఫర్ 3 రోజుల గడువు అడిగాడు. ఇంత కోపంలోనూ ఖలీఫా సరే అన్నాడు. పాపం జాఫర్ నగరమంతా గాలించాడు. ఆయన ఇంటికి పోయి 3 రోజులపాటు బయటికి రాలేదు. ఆయన 4 నాడు ఖలీఫా వద్దకు వచ్చాడు. హంతకుడేడి అని ఖలీఫా అడిగాడు. కనిపించని దాన్ని ఎలా చూడను? దాగి ఉన్న దానికోసం ఎలా వెతకను? నగరంలో ఇంతమంది మనుషులలో హంతకుణ్ణి పట్టుకోగలనా అన్నాడు జాఫర్. ఈ సమాధానానికి ఖలీఫా మండిపడి జాఫర్ తల కోటగుమ్మానికి కట్టమని ఉత్తరవిచ్చి ఆ సంగతి నగరమంతా ఇలా చాటింపు వేయించాడు. ఖలీఫాకు వజీరైన జాఫర్ తల కోటగుమ్మానికి వేలాడగట్టడం చూడననుకున్న వాళ్లందరూ రావచ్చు. ఇది చూడడానికి బాగ్దాదు 4 దిక్కుల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. జాఫర్ మీద ఉన్న అభిమానంతో ప్రజలందరూ ఏడవసాగారు. వధ్యస్థానం సిద్ధం చేయబడింది. శిక్ష అమలు జరగడానికి ఖలీఫా ఉత్తర్వు రావడమీ తరువాయి. అకస్మాత్తుగా గుంపులోనుంచి ఒక అందమైన యువకుడు మంచి దుస్తులు ధరించి ముందుకు వచ్చి జాఫర్ కాళ్లపై పడి, ధర్మప్రభు, మిమ్మల్ని విడిపించవచ్చాను. టైగ్రిస్ నదిలో దొరికిన పెట్టెలో ఉన్న స్త్రీని చంపింది నేనే. నన్ను చంపి ఆమెకు జరిగిన ద్రోహానికి ప్రతీకారం చెయ్యండి అన్నాడు. ఈ మాటలు విని జాఫర్ అతని వివరాలు అడుగుతుండగా ఒక వృద్ధుడు జనంలో నుంచి తోసుకొని ముందుకు వచ్చి జాఫర్కు, యువకుడికి వందనం చేసి, ఓ వజీర్, ఈ కుర్రవాడి మాటలు నమ్మవద్దు. ఆ యువతిని చంపింది నేనే, అందుకు నేనే శిక్ష అనుభవించాలి అన్నాడు. ఓ వజీర్, ఈ వృద్ధుడికి మతి సరిగ్గా లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. హత్య చేసింది నేనే శిక్ష పొందాలి అన్నాడు యువకుడు. ఈ ఇద్దరూ ఈ విధంగా ఆత్మనేరారోపణ చేసుకోవడం చూసి జాఫర్ రక్షక భటనాయకుడి అనుమతి పొంది ఖలీఫా వద్దకు ఇద్దరినీ వెంట పెట్టుకుని, మహాప్రభు, వీళ్ళిద్దరూ నేరం చేశామని ఒప్పుకున్నారు. ఖలీఫా ఇద్దరిని చూసి, ఆ స్త్రీని ఎవరు చంపారు అని అడిగాడు. నేనే అని ఇద్దరూ సమాధానం చెప్పారు. ఇద్దరు తలలు తీయించు అన్నాడు ఖలీఫా. కాని వారిలో ఒక్కడే హంతకుడైతే రెండో వారిని శిక్షించడం అక్రమం కదా అన్నాడు జాఫర్. అప్పుడు యువకుడు, అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే హత్య చేశాను, ఈ సంగతి రుజువు చేయగలను అంటూ తాను శవాన్ని ఎలా బుట్టల్లో కట్టినది వివరంగా చెప్పాడు. ఆ వివరాలు తెలిసిన వాళ్లు ఖలీఫా, జాఫర్, మస్రూర్ మాత్రమే. అప్పుడు అతనే హంతకుడు అన్న నమ్మకం ఖలీఫాకు కలిగింది. ఆయన ఆశ్చర్యపడి, ఎందుకలా చేశావు? చేసినవాడివి చిత్రహింసలు పెట్టకుండానే నేరమెందుకు ఒప్పుకుంటున్నావు అని అడిగాడు. యువకుడు తన కథ ఇలా చెప్పాడు. ప్రభు, ఆ యువతి నా భార్య. మాకు 3 కొడుకులు. ఆమెకు నేను అంటే ఎంతో ప్రేమ. నాకు ఎంతో విధేయురాలై సేవలు చేసేది. నా మట్టుకు నాకు ఆమెలో ఎలాంటి దోషమూ కనిపించలేదు.
నా భార్య ఈ పెద్ద మనిషి కూతురు. ఈ నెల మొదట్లో ఆమెకు జబ్బు చేసింది. మంచి వైద్యులను పెట్టాను. అల్లా అనుగ్రహం వల్ల ఆ వ్యాధిని వారు నివారణ చేశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగుపడటంతో మేము ఆనందంగా ఉన్నాం. ఆమె ఒకరోజు యాపిల్ పండు తినాలని, వాసన చూడాలని కోరికగా ఉన్నట్టు ఆమె చెప్పింది. వెంటనే నేను యాపిల్ పండు కొనుదామని నగరంలోకి వెళ్ళాను. కాని పల్లె వర్తకులలో ఎవరి దగ్గర యాపిల్ పండు లేవు. వట్టి చేతులతో తిరిగి వచ్చి నా భార్యకు ఆశభంగం కలిగించడం ఇష్టం లేట ఆమెకు కనిపించకుండా ఆ రాత్రి గడిపి మరునాడు పళ్లతోటలన్నీ చుట్టేసి వచ్చాను. ప్రతి చెట్టు చూశాను. చివరకు ఒక ముసలి తోటమాలి నాతో, నాయనా, ఈ ప్రాంతాలలో ఎక్కడా యాపిల్ చెట్లు లేవు. బస్రాలో ఖలీఫా గారి తోటలో మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా నీకు పండు దొరకడం దుర్లభం. ఎందుకంటే యాపిల్ పండ్లన్నీ ఖలీఫా గారి సొంతానికి అని చెప్పాడు. నేను ఇంటికి తిరిగి వచ్చి నా భార్యకు నేను విన్న మాట చెప్పి ఆమె మీద ప్రేమ కొద్దీ బసరాకు ప్రయాణమయ్యాను. రాకపోకలకు 15 రోజులు పట్టింది. అదృష్టం బాగుండి బస్రా తోటమాలి 3 దీనార్లకు 3 యాపిల్ అమ్మాడు. నేను సంతోషంగా నా భార్య వద్దకు వెళ్ళి 3 యాపిల్స్ ఆమెకిచ్చాను. కానీ ఆమె తినలేదు. ఆమెకు జ్వరం తిరగబట్టింది. 3 రోజుల పాటు ఆమెకు ఎంత జబ్బు చేసిందంటే నేను ఒక్క క్షణం కూడా ఆమె వద్ద నుండి కదలలేదు. ఆ తర్వాత అల్లా కటాక్షంతో ఆమె వ్యాధి నిమ్మళించింది. నేను ఆమెను వదిలి నా దుకాణానికి రాగలిగాను. మధ్యాహ్నం వేళ నేను దుకాణంలో కూర్చుని ఉండగా చేతిలో ఒక యాపిల్ ఎగరేసుకుంటూ ఒక నీగ్రు దుకాణం పక్కగా వచ్చాడు. నేను వాణ్ణి పలికరించి, యాపిల్ ఎక్కడ దొరికింది, నేను కూడా కొనాలి అన్నాను. నీగ్రో నవ్వి, నా ప్రియురాలి ఇచ్చింది, ఇవాడ దాన్ని చూడబోయాను. కొంతకాలంగా జబ్బు పడింది. ఆమె పక్కన 3 యాపిళ్లున్నాయి. వాటి గురించి అడిగితే తన భర్త వాటి కోసం బస్రా దాకా పోయి 3ంటిని 3 బంగారు దీనార్లకు కొన్నట్టు చెప్పింది. ఆమె యాపిల్ ఇచ్చింది అన్నాడు. మహాప్రభు, నా కళ్లకు చీకట్లు కమ్మాయి. నేను దుకాణం మూసి వెర్రివాడిలాగా వీధిలో నడుస్తూ మా ఇల్లు చీరాను. పక్కకేసి చూస్తే 2 యాపిళ్లున్నాయి. 3వది ఏమైందని నా భార్యని అడిగితే తనకు తెలియదన్నది. నీగ్రో చెప్పింది నిజమేనని నాకు తోచింది. నేను కత్తి తీసుకుని ఆమె మీద పడి ముక్కలు ముక్కలుగా నరికాను. వేగంగా ఆమెను ఒక బుట్టలో పెట్టి పైన మేలిముసుగు తివాచీ కప్పి ఆ బుట్టను ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను నా కంచరగాడిద మీద పెట్టి టైగ్రిస్ నదికి తీసుకుపోయి నా చేతులతోనే దాన్ని నదిలోకి తోశాను. అందుచేత నన్ను వెంటనే చంపేయండి. ఈ పాపం పరిహారం కాకపోతే అది నా మెడకు శాశ్వతంగా చుట్టుకుంటుంది. ఆమెను టైగ్రిన్లో పడేసి ఎవరూ చూడకుండానే ఇంటికి తిరిగి వచ్చాను. అక్కడ నా పెద్ద కొడుకు ఏడుస్తూ కనిపించాడు. వాడికి తన తల్లి చావు గురించి ఇంకా తెలియదని రూఢీ చేసుకుని, ఎందుకేడుస్తున్నావు అని అడిగాను. అమ్మ దగ్గరున్న యాపిల్ పెన్లలో ఒకటి తీసుకుని తమ్ముళ్లతో ఆడుకునేందుకు సంధిలోకి వెళ్ళాను. ఒక పెద్ద నీగ్రోవాడు అటుగా వచ్చి నా చేతిలో ఉన్న యాపిల్ లాక్కుని, అది ఎక్కడిది అని అడిగాడు. నా నాన్న బస్రా వెళ్ళి 3 దీనార్లు పెట్టి మా అమ్మ కోసం నాన్న 3 యాపిళ్లు తెచ్చాడు. ఆమెకు జబ్బు చేసిందట, పండ్లు కావాలన్నదట అని చెప్పాడు. అత్తటికి వాడు నాకు దాన్ని తిరిగి ఇవ్వక నన్ను కొట్టి పోటుకుపోయాడు. పండు తీసుకున్నానని అమ్మ నన్ను కొట్టింది అన్నాడు నా కొడుకు. ఈ మాట వినగానే నీగ్రోవాడు నా భార్య గురించి చాలా నీచంగా అబద్ధమాడాడని, నేను ఆమెను నిష్కరణంగా చంపానని గ్రహించాను. నా మామగారు నేను పక్కపక్కనే కూర్చుని అర్ధరాత్రి దాకా ఏడ్చాం. ఇవాళ్లతో 5 రోజులుగా మేము ఏడుస్తూనే ఉన్నాం. మహాప్రభు, నేను చేసిన ఈ ఘోర పాపానికి ప్రాయశ్చిత్తం వెంటనే చేయండి. ఈ కథ విన్న ఖలీఫా, నేను నీగ్రో వాడి ప్రాణం తప్ప ఎవరి ప్రాణమో తీయను అన్నాడు. యువకుడు ఈ హత్య చేయడానికి తగినంత కారణం ఉన్నదని, నీగ్రో వెధవే ఈ ఘోరానికి మూల కారణమని ఆయనకు తోచింది. ఆయన జాఫర్తో, దీనికంతటికి మూలమైన దుర్మార్గుడైన నీగ్రోని పట్టుకునిరా, లేకపోతే వాడి బదులు నిన్ను చంపుతాను అన్నాడు. జాఫర్ ఏడుస్తూ బయలుదేరి, నీగ్రోని ఎలా తీసుకురాను? ఈసారి నాకు అల్లా తప్ప వేరే దిక్కు లేదు. నాకున్న 3 రోజులు వెతకడంలో వ్యర్థపుచ్చకుండా ఇంట్లోనే కూర్చుని భజన ధ్యానం చేసుకుంటాను అనుకున్నాడు. ఆయన 3 రోజుల పాటు ఇల్లు కదలలేదు. 4వ రోజున ఆయన కాజీని పిలిచి తన మరణ శాసనం రాసి ఏడుస్తూ తన పిల్లలందరికీ వీడ్కోలు చెప్పాడు. ఆయన తన చివరి కుమార్తెను గట్టిగా ఆలింగనం చేసుకునేటప్పుడు ఆయన జేబులో ఏదో ఉండి ఆయన రొమ్ముకు గట్టిగా తగిలింది. అదేమిటని అడిగితే, యాపిల్ నాన్న, మన నీగ్రో రైహాన్ 4 రోజుల కింద నాకు 2 దినార్లకు అమ్మాడు అన్నదే ఆమె.
యాపిల్ నీగ్రో అనే మాటలు వినగానే ఆయన ఆనందంతో గట్టిగా కేక వేసి రైహాన్ని పిలువని అన్నాడు. ఆపిల్ గురించి ప్రశ్నిస్తే రైహాని ఇలా చెప్పాడు. దొరా, కొన్ని రోజుల కింద నేను నగరంలో పోతుండగా ఒక సంధిలో కొందరు పిల్లలు వాడుకుంటూ కనబడ్డారు. వాడిలో ఒకడి చేతిలో ఈ యాపిల్ ఉన్నది. నేను దాన్ని లాక్కుని వాణ్ణి కొట్టాను. వాడు ఏడుస్తూ తన తండ్రి తన తల్లి కోసం దీంతో పాటు మరో 2 యాపిళ్లు 3 దీనార్లు పెట్టి బసరా నుంచి కొని తెచ్చాడట. ఆమెకు జబ్బు చేసిందట, పండ్లు కావాలన్నదట. నేను వాడి ఏడుపు లక్ష్యపెట్టకుండా యాపిల్ తీసుకొచ్చి 2 దీనార్లకు మీ చిన్నమ్మాయి గారికి అమ్మాను. ఇన్ని ఆపదలకు తన బానిస మూల కారణమైనందుకు జాఫర్ చాలా బాధపడ్డాడు. ఆయన వాణ్ణి బంధించి తన వెంట్రుకవాసిలో చావు తప్పినందుకు సంతోషిస్తూ రాజభవనానికి వేగంగా వెళ్ళాడు. ఆయన ఖలీఫాకు జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న ఖలీఫా అత్యంత ఆశ్చర్యం పొంది ఈ కథను తన లేఖకుల చేత రాయించి అధికార పత్రాలలో చేర్పించాడు. చూశారు కదండి, తొందరపాటుతనం ఎప్పటికీ పనికిరాదు. తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఈ కథ నచ్చితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.